రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని హర్షిస్తూ మహబూబాబాద్ మండలంలోని వేమనూరు గ్రామంలో అధ్యక్షుడు ఉపేంద్రచారి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ నెరవేర్చాలని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏకకాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్పీచ్ చేయాలి అట్ట కాదు. వేమనూరు కాంగ్రెస్ పార్టీ వేమనూరు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం ఏకకాలంలో అప్పుడే ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోని రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పకుండా ఈరోజు మాట నిలబెట్టుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళా గ్రామ రైతుల తరఫున ఈరోజు పాలాభిషేకం చేయండి. నిజమైన రైతులు రుణమాఫీ అయింది. వాస్తవం గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చేయలేదు. అప్పుడు గింత చేసి అవి వడ్డీలకే సరిపోయినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏకకాలంలో ఒక రైతుకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఇలా 1,00,000 లోపు. కానీ వచ్చే వారం 15 రోజుల్లోగా 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీలు అవుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినందుకు మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఈ రైతులకు అలాగే ఈ ప్రోగ్రాంను కన్వీనర్గా చేసినటువంటి వేమనూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ గారికి కారణం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతాం అని చెప్పారు. అదేవిధంగా తనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని జరిగింది. కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని రైతులు చాలా పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మున్ముందు ఇంకా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ 27,000 కోట్లు జరిగితే ఈ ఒకటే సంవత్సరంలో 36,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. దీన్ని మనము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేశాడో ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులను కూడా కాని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఈ నెల 30వ తారీఖు నాడు 1,50,000 లోపు, నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది. జరగట్లేదని ఎవరు ఏమనుకోకండి, ప్రతి ఒక్కరికి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.